మేడం మేడం రేయ్ సుబ్బరాజు ఏమైందిరా? మేడం ఆ మోగదాన్ని పట్టుకునేటప్పుడు అది రాడుతో నన్ను కొట్టి పారిపోయింది మేడం. ఒక ఆడదాన్ని పట్టుకోలేకపోయావరా? ఎద్దులో ఉన్నావు కదరా చెత్త వెదవా. అది ఆడది కాదు మేడం, అడవి మనిషి. దాన్ని ఆపడం నా వల్ల కాలేదు మేడం. సరే, బాగా బ్లడ్ పోయింది, మన హాస్పిటల్కి వెళ్ళి కట్టు కట్టించుకో. అలాగే మేడం. రేయ్ ఆగరా. యశోద ఎక్కడ్రా? నిన్నే అడుగుతుంది, యశోద ఎక్కడా? ఈ యశోద ఏంటి మేడం? ఆ మూగ దానితో పాటు యశోద కనిపించలేదా? లేదు మేడం. సర్లే, వెళ్ళి కట్టు కట్టించుకో. అలాగే మేడం. రేయ్ వెళ్ళి వెతకండ్రా, ఏ చిన్న ప్లేస్ కూడా వదలొద్దు. నువ్వు వెతకండి. అలాగే మేడం. నా సామ్రాజ్యానికే వచ్చి నా మీద, నా వాళ్ళ మీద అటాక్ చేస్తారా? మిమ్మల్ని వదలను. ఊర్మిళ చేసిన పాపాలకి ఇక్కడున్న సమాధులే సమాధానం. ఇంతమందికి నువ్వు చేసిన అన్యాయానికి నీకు శిక్ష పడేలా చేస్తాను ఊర్మిళ, శిక్ష పడేలా చేస్తాను. యశోదకి రాత్రి నుంచి చాలా ఫోన్స్ చేశాను, చాలా మెసేజ్లు చేశాను, కానీ దేనికి సమాధానం లేదు. ఒకవేళ యశోద డాక్టర్స్ కాలనీకి వెళ్ళిందా? వెళ్తే అక్కడ తనకేమైనా ప్రమాదం జరుగుంటుందా? ఏ ప్రమాదం జరగకపోతే యశోద ఈ పాటికి నాకు ఆన్సర్ ఇచ్చుండేది కదా. అలా ఇవ్వలేదంటే తను ఖచ్చితంగా ఏదో ఒక ప్రమాదంలో ఉండుంటుంది. ఒకసారి డాక్టర్స్ కాలనీకి వెళ్ళి చూసొస్తే బెటరేమో. అవును, డాక్టర్స్ కాలనీకి వెళ్ళాలి. అక్కడికి వెళ్తే ఏం జరిగిందో తెలుస్తుంది.
నేను యశోద కోసం డాక్టర్స్ కాలనీకి వెళ్తున్న విషయం అమ్మకి తెలియకూడదు. అమ్మ చూడకముందే వెళ్ళిపోవాలి. చెప్పండి నాన్న. హరి, నాన్న హరి. నాన్న, నాన్న ఏమైనా నాన్న? ఎందుకలా కంగారుగా మాట్లాడుతున్నారు? మీ నానమ్మ నాన్నమ్మకి ఏమైంది నాన్న? చెప్పండి నాన్న. మీ నానమ్మ కనిపించట్లేదురా. ఏంటి, నానమ్మ కనిపించట్లేదా? నాన్న, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నేను మన ఇంటి దగ్గరలో ఉన్న బస్టాండ్లోనే ఉన్నానురా. ఏమైందిరా? ఏమైంది? అమ్మా, నానమ్మ కనిపించట్లేదంట. అదేంట్రా, కనిపించకపోవడం ఏంటి? నేను కూడా వస్తాను, వెళ్దాం పద. నాన్న, అమ్మ నేను వస్తున్నాం, మీరు అక్కడే ఉండండి. అలాగే, త్వరగా రండి. నా కాళ్ళు చేతులు ఆడట్లేదు. సరే. అసలు మీ నాన్న ఎక్కడున్నారా? మీ నాన్నమ్మ ఎక్కడ మిస్ అయిందంట? నానమ్మని తీసుకొని ఇక్కడికి వస్తానని నాన్న నాకు కాల్ చేసి చెప్పాడు కదమ్మా. తీసుకొని బయలుదేరాడంట. మరి ఇక్కడ ఎలా మిస్ అయిందో అర్థం కావడం లేదు. అయ్యో, అంత మన కర్మరా, కర్మ. ఆ యశోదతో ఏ ముహూర్తాన మనం పెళ్లి కుదుర్చుకుందాం అనుకున్నామో ఆ రోజు నుంచి మన ఇంటికి జ్యేష్ఠలక్ష్మి పట్టిందిరా. ఇప్పటి వరకు మన ఇంట్లో ఎప్పుడూ ఇలాంటివి జరగలేదు. నిన్న మొన్నటి వరకు మీ నానమ్మ బానే ఉంది కదరా. ఉన్నట్టుండి మీ నాన్నను కూడా గుర్తుపట్టలేకపోవడం ఏంట్రా? ఇదంతా దరిద్రపు యశోద వల్లనేరా. దాని దరిద్రం అంతా మనకే పట్టింది. అమ్మా, ఆపుతావా? మనింట్లో ఏం జరిగినా కానీ, ఊళ్ళో ఏం జరిగినా కానీ అదంతా యశోద వల్లే అని అలా ఎలా అనగలుగుతున్నావు అమ్మా? మన సైడ్ మిస్టేక్స్ పెట్టుకొని అది వేరే వాళ్ళ మీద తోయటం కరెక్ట్ కాదమ్మా. రేయ్, ప్రవచనాలు చెప్పడానికి, నీతి సూత్రాలు చెప్పడానికి పెద్దవాళ్ళు నాకు చాలా మందే ఉన్నారు. కానీ నువ్వు నోరు మూసుకుని ఉండు. నేను కాదమ్మా, ముందు నువ్వు పద్ధతిగా మాట్లాడటం నేర్చుకో. యశోద మీదకి ప్రతి నిందని వేయడం కరెక్ట్ కాదు. రేయ్, నీకొక దండం రా బాబు. ఆ యశోదని ఏమన్నా నీకు రోషం పొడుచుకొస్తుందే. ముందు వెళ్దాం పద. ఖచ్చితంగా యశోద మూగమ్మాయి వీళ్ళంతా ఇక్కడెక్కడ ఉండుంటారు. వాళ్ళని ప్రాణాలతో పట్టించిన వాళ్ళకి కోటి కోటి రూపాయలు ఇస్తాను. మొదట్లో నా జీవితంలో నాకు తెలియకుండా ఏదో జరిగింది అనే భయం మాత్రమే నాకుండేది. కానీ రోజు రోజుకి ఆ భయం ఇంకా ఎక్కువ అవుతోంది. నాలాగే ఇంకా ఎంతో మంది ఆడపిల్లల జీవితాలతో ఊర్మిళ ఇలానే ఆడుకుంటోందా? ప్రియమైన ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. మన జీవన తరంగాలు సీరియల్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు మాతో కలిసి నటించే అద్భుత అవకాశాన్ని ఈటీవీ కల్పిస్తుంది. మీరు చేయవలసిందల్లా మన జీవన తరంగాలు సీరియల్ టెలికాస్ట్ అవుతున్నప్పుడు టీవీ ముందు సెల్ఫీ లేదా ఫోటో తీసుకుని మీ పేరు, ఊరు పేరు రాసి స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేయటం. సెలెక్ట్ అయిన ప్రేక్షకులకు ఈ అవకాశం వర్తిస్తుంది.